ప్రపంచంలోనే అత్యంత పాపులర్ కాఫీ బ్రాండ్ స్టార్బక్స్ అధినేత దేశ ప్రజలందరి ముందు కెమెరాల సాక్షిగా తలవంచి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కేవలం క్షమాపణలతోనే ఆగలేదు. ఆ సంస్థ సీఈఓను కూడా ఉద్యోగం నుండి తీసేశారు. ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్కు అంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక చిన్న మార్కెటింగ్ ఐడియా ఆ దేశ చరిత్రలోని ఒక చేదు జ్ఞాపకాన్ని ఎలా రగిల్చింది? ఈ ఆసక్తికరమైన కథను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. దక్షిణ కొరియాలో స్టార్బక్స్ బిజినెస్ను షిన్సేగే గ్రూప్ అనే పెద్ద సంస్థ నిర్వహిస్తుంది. ఇటీవల వారు తమ పెద్ద సైజు కాఫీ టంబ్లర్లను ప్రమోట్ చేయడానికి ఒక కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా మే 18వ తేదీని ట్యాంక్ డే గా ప్రకటిస్తూ ఒక యాడ్ రిలీజ్ చేశారు. టంబ్లర్ సైజు పెద్దగా ఉంటుందని చెప్పడానికి వారు ట్యాంక్ అనే పదాన్ని వాడారు. కాని ఈ ఒక్క పదమే కొరియా వ్యాప్తంగా పెద్ద నిప్పురాజేసింది. ఇంతకీ కొరియా ప్రజలు అంతగా ఎందుకు కోప్పడ్డారు? దానికి కారణం దక్షిణ కొరియా చరిత్రలో మే 18 అనేది ఒక నల్లటి రోజు. 1980 మే 18న కొరియాలోని గ్వాంగ్జూ అనే నగరంలో ప్రజలు, విద్యార్థులు ప్రజాస్వామ్యం కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అప్పటి మిలిటరీ ప్రభుత్వం ఆ నిరసనలను అణచివేయడానికి నగరంలోకి ఆర్మీ ట్యాంకులను పంపింది. సైన్యం జరిపిన దారుణమైన కాల్పుల్లో వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కరెక్ట్గా అదే రోజున స్టార్బక్స్ సంస్థ ట్యాంక్ డే అంటూ యాడ్ ఇవ్వడం ఆనాటి మిలిటరీ హింసను, అమరవీరులను అవమానించడమే అని కొరియా ప్రజలు భావించారు. అంతేకాదు, ఆ యాడ్లో వాడిన కొన్ని పదాలు 1987లో ఒక విద్యార్థి నాయకుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘటనను గుర్తుచేసేలా ఉన్నాయి. ప్రజల సెంటిమెంట్ను గాయపరిచినందుకు కొరియా వ్యాప్తంగా స్టార్బక్స్ ప్రొడక్ట్స్ను బహిష్కరించాలనే బాయ్కాట్ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం కూడా తమ ఈవెంట్లలో స్టార్బక్స్ వాడబోమని చెప్పింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజ జీవిత కథల కోసం మన కథనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.